దేవుడి నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డండి. దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి మన పనులన్నిటిలో తోడుగా ఉండి సజీవులుగా మనల్ని క్షేమంగా మన గృహాలకు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా మన సోమవారం నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోచున్నారు, బిడ్డలు సిద్ధపడుచున్నారు. వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దామండి. అదే రీతిగా మన యొక్క మనోగాయములను దేవుడు మాన్పేవాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మనోవేదనతో బాధపడుతూ ఉన్నారండి. దానికి దేవుడు మన యొక్క హృదయాంతరంగములు ఎరిగినవాడు. మన మనోగాయములన్నిటినీ కూడా దేవుడు మాన్పేవాడండి. హృదయపూర్వకంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే దేవుడు కార్యములు చేయవాడు. కార్యము చేయటంలో దేవుడు నేర్పరియండి. దాన్ని బట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం మనోవేదనలన్నింటినీ దేవుడు మాన్పులాగున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడువు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తయగు దేవా, సింహాసనసీనుడవు, స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. స్తోత్రములు ప్రభా. ఏ యోగ్యత లేని వారము, ఎందుకు పనికిరాని వారము నా తండ్రి, నీ దయగల రెక్కల కింద నా తండ్రి నాయన మీరు మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మా పనుల్లోనూ ప్రభా రాకపోకలన్నిటిలో క్షేమాన్ని కలుగచేసి మా గృహాలు చేరుటకు సహాయం చేసిన దేవుడు నాయన, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే బిడ్డలు ఇంకా నా తండ్రి నాయన నా తండ్రి ఇబ్బందులు ఉన్నట్లయితే వారిని కూడా నా తండ్రి క్షేమంగా గృహానికి తీసుకుని రమ్మని కోరుచున్నాము నా తండ్రి. సర్వంతర్యామి, సర్వలోకానికి ఆది సంభూతుడు ఉన్న నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఏ యోగ్యత లేని వారము నా తండ్రి, ఏ మంచి మాలో లేదయా, కేవలం నీ కృపలో మాత్రమే మేము జీవించుచున్న వారము నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి. ప్రార్థనలు, నడిపింపును, శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. సర్వశక్తిమంతుడవై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. సహాయకుడవు నా తండ్రి, స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడవై ఉన్న నా దేవా, స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్న నా రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి. అనేక ప్రార్థనా విజ్ఞాపనలు ప్రతిరోజు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థనలు అంగీకరించబడుటకు సహాయం దయచి నా తండ్రి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్రార్హుడవు, స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న నా దేవా, నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని అనేక మంది బిడ్డలు నాయన మనోవేదనలతో నా తండ్రి బాధపడుచున్నారేమో ప్రభా. వారి హృదయములో ఉన్న గాయమును మాన్పువాడవు నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి హృదయాంతరంగములు ఎరిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి గాయములు మాన్పువాడవు నీవై ఉన్నావు ప్రభా. చెదిరిపోయిన వారికి నా తండ్రి గుండె బాగు చేయి వారికి నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నలిగిన మా జీవితాలను ప్రభా నాయన, పాడైపోయిన మా జీవితాలను బాగు చేయడానికి ప్రభా, గుండె చెదిరిన వారిని ఆదరించడానికి వచ్చిన నా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకో. రేపు సోమవారం నుంచి నా తండ్రి బిడ్డలు, అనేక మంది బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారయ్యా. 10th క్లాస్కి నా తండ్రి వారిలో ఏమైనా పిరికితనాత్మ ఉంటే తీసివేయండి అయ్యా. ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, రాకపోకల్లో భద్రతను దయచేయండి నాయన. వారు చదువుకున్నవి క్వశ్చన్స్ అవి నాయన, వారి ఎగ్జామ్ పేపర్లో వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. ఏ కీడు వారి దరి చేరకున్నట్లు ప్రభా మీరే సహాయం దయచేయండి. ధైర్యాన్ని నింపండి. వారి చెవికి బూరుగా ఉండి నాయన మంచి హ్యాండ్ రైటింగ్తో ఎగ్జామ్ రాయటకు సహాయం దయచేయండి నా తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. ఈ నెలలో అనేక మంది బిడ్డలు రాస్తున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి. జ్ఞానమునిచ్చువాడము నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి. లెస్సైన ఆలోచన చెప్పువాడవు నీవై ఉన్న దేవానికి స్తోత్రములయ్యా. బిడ్డల చుట్టూ కనికరించండి నా తండ్రి. అనేక మంది బిడ్డలు రాయిచుండగా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. జోయల్ రాస్తున్నాడు ఎగ్జామ్స్, ఆ బిడ్డని సిద్ధపరచండి. ఆయన ఆరోగ్యవంతుని చేయండి నా తండ్రి. తను ఏ గోల్ రీచ్ అవ్వాలని ఆశపడుచున్నారో ఆ గోల్ రీచ్ అవ్వటకు సహాయం దయచేయండి ప్రభా. మనిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ దయా కిరీటం వారి మీద ఉంచండి నా తండ్రి. రాకపోకల భద్రతనివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యమునివ్వండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ చుట్టూ నీ కావలి కంచి వేసి నా తండ్రి నాయన ఎగ్జామ్స్ మంచిగా రాసి ఆ బిడ్డ గోల్ రీచ్ అవుటే కృపను అనుగ్రహించండి నా తండ్రి.
నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయకుడవు నా తండ్రి నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చందుని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. బిడ్డ రాయొచ్చిన ఎగ్జామ్స్లో తోడుకోండి ఆయన, జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరోగ్యం ఇచ్చివాడవు నీవే ఉన్నావు ప్రభా. బబ్లుని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. బబ్లుని జ్ఞాపకం చేసుకోండి, ఎగ్జామ్స్లో తోడుగా ఉండి నడిపించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. నా తండ్రి నాయన, ఆలోచన జ్ఞానం ఇచ్చివాడవు నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి నీకు తను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, హారికాని బట్టి ప్రభా. నా తండ్రి సౌమ్యాన్ని బట్టి ప్రభా. నా తండ్రి శిరీషాన్ని బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రియ బిడ్డలు నా తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు ఎగ్జామ్ కోసం సిద్ధపడుచున్నారయ్యా. నా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడవైన నా దేవానికి వందనాలు నాయన. శ్రావ్యాన్ని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. మా ప్రియ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలనివ్వండి, జ్ఞానమునివ్వండి అయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తయగు దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయకుడువు, సంరక్షకుడు అయిన దేవా, నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుచుండగా నా తండ్రి మా యొక్క ప్రార్థన అంగీకరించుటకు సహాయం దయచండి. నీకును మాకును మధ్యనున్న దోషములను అడ్డుబండలుగా తొలగించమని కోరుచున్నాము నా తండ్రి. మా గాయములు మాల్పువాడవు నీవే ఉన్నావు ప్రభా. ఏ గాయము చేత బిడ్డలు నా తండ్రి బాధపడుచున్నారో నా తండ్రి నాయన, మా జీవితం ఏమవుతుందని, మా భవిష్యత్తు గురించి ఏంటని, నా బిడ్డల భవిష్యత్తు ఏమిటని ప్రభా, మా ఉద్యోగాల పరిస్థితి ఏమిటని, నా ఆర్థిక సమస్యల గురించి ప్రభా, అనేక విధాలైన మనోవేదనలతో భయపడుచున్నారయ్యా. మా గాయము మాన్పవాడువు నీవే ఉన్నావు ప్రభా. మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ధనాగారంలో ఉన్న నా తండ్రి ఆశీర్వాదమును మాకు పంపించమని కోరుచున్నామయ్యా. గాలికి చెదిరిపోయే పట్టు వలె మేము వండుకున్నట్లు గట్టి విత్తనమున వలె నేలను ఫలించిన ఆయన, మంచి నేలను ఫలించి అభివృద్ధి చెందే కృపను మాకు దయచేవా ప్రభా. నా తండ్రి నీ వాక్యం అనే విత్తనమును ప్రభా, జీవము కలిగిన వాక్కులను మా హృదయంలో నా తండ్రి ఉంచుకున్నప్పుడు మా యొక్క గాయములన్నీ మాన్పవాడవు నీవే ఎన్నో. వాక్యానుసారమైన జీవితం మేము జీవించినప్పుడు ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు సహాయంగా పంపించగలిగిన దేవానికి వందనాలయ్యా. నా తండ్రి దినములు చెడ్డివి ప్రభా. సమయాన్ని వృధా చేసుకోకుండా, వ్యర్థమైన వాటి కోసం నా తండ్రి మా సమయాన్ని ప్రభా వృధా చేసుకోకుండానట్లు ప్రభా మేము నీ సన్నిధిలో నా తండ్రి నాయన సమయానుకూలంగా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా. మా బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నా తండ్రి, నశించిపోచిన ఆత్మల కొరకు నాయన నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకొని రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయటం మాకు నేర్పించువా ప్రభా. పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృప రానివ్వండి ప్రభా. ఏ యోగ్యత లేని వారము నా తండ్రి, ఏ మంచి మాలో లేదయ్యా. మేము పరిశుద్ధులుగా జీవించటం మాకు నేర్పించండి. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా మేము నీ పరిశుద్ధతను కాపాడుకొని నాయన మా సాక్షి జీవితాన్ని మేము పరిమళించుకునే వారిగా ఉంటకు సహాయం దయచండి. పరిమళ సువాసన వెదజల్లినట్లుగా అనేక మందికి మా సాక్ష్యము మాదిరికరంగా ఉండటకు సహాయం దయచండి నాయన. గొప్ప దేవుడు ప్రభా, మా పట్ల అనేక మేలులు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తున్నావయ్యా నా తండ్రి నాయనా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నావు ప్రభా. మేము నిన్ను ఆశ్రయించి నీ పాదాల దగ్గర కనిపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. సహాయకుడు ఉన్న దేవా, నీ పాదాల దగ్గర మా తండ్రి మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో. రాజుల గురించి ప్రభా నా తండ్రి, భూపతుల అధిపతుల గురించి నాయన, పశుపక్షాదుల గురించి నాయన, నువ్వు ఈ లోకంలో చేసిన సృష్టి యావత్తు నీ సన్నిధిలో నాయన ఘనపరిచే కృపను దయచేయండి నాయన. ఆకాశ పక్షులైతే రేయి మొదటి జామున లేసి నేను స్తుతిస్తాయా నా తండ్రి. అవి ఆకాశ పక్షులకు నాయన, నా తండ్రి నాయన ప్రభా, వాటికి నాయన నా తండ్రి నాయన ఆహారం కూర్చుకోవటానికి గరిసెలు ఉండవు కానీ ప్రభా రేపటి గురించి దానికి చింత లేదని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నాయన. అవి విత్తెవు, కోయవు, గరిసెలను దాచుకోవని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపను మాకు రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి. రేపటి గురించి చింత మాలో నుంచి తీసివేయండి ప్రభా. నా తండ్రి నా తోడు ఉండగా ప్రభా మాకు చింతయాల, భయమేల ప్రభా నా తండ్రి. అటు కృపలో నడిపించబడే బిడ్డలుగాలే ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. అనేక ఆశ్చర్య కార్యములు చేసావయ్యా. అనేక అద్భుతాలు, స్వస్థతలు జరిగించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన.
నీకు స్తోత్రములు ప్రభా. 4 దినములు ప్రభా లాజరు సమాధిలో ఉన్నప్పుడు ప్రభా అక్కడ గొప్ప అద్భుతం చేసిన దేవుడు ప్రభా. మార్త మరియా నా తండ్రి, నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు నా తండ్రి నిద్రించి ఉండేవాడు కాదని నా తండ్రి వేదన పడినప్పుడు ప్రభా నాయనా ప్రభా నన్ను వారి వేదన చూచిన దేవుడు ప్రభు. లాజరు రమ్మన్నప్పుడు ప్రభా నాయనా పేత వస్త్రములతో దహారేసి వచ్చి ఉన్నాడయ్యా. మాకు ఒక పేరుతో నా తండ్రి, మా పట్ల ఒక ప్రణాళిక పట్ల నువ్వు నా తండ్రి ఉద్దేశించి మమ్మల్ని పిలుచుచున్న దేవుడు. పేరు పెట్టి పిలుచుచున్నా నువ్వు నా సొత్తనుచున్న దేవా, నీ జ్ఞాపకం చేసుకోండియా నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి మా జీవితములు పాపలోకంలో నా తండ్రి గతించిపోవడానికి ఇష్టము లేదు కదా ప్రభా. స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డల పరిస్థితుల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా నా తండ్రి. గర్భఫలము నా తండ్రి, సంతానలేమి కోసము నా తండ్రి ఎంతో మంది బిడ్డలు, ఎక్కువ మంది నా తండ్రి బిడ్డలు లేక వేదన చెందుతున్నారయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము నా తండ్రి. ఆ బహుమానాన్ని వారు పొందుకున్నట్టుగా సహాయం దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిని దయచేయండి. తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలను ఎటు రీతిగా పెంచాలకు తల్లులకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. మా యవనస్తులను జ్ఞాపకం చేసుకో. యవన కాలంలో యవనేచ్ఛలకు లోను కాకుండానట్లు వారి పరిస్థితులు ప్రభా నా తండ్రి మార్చబడుటకు సహాయం దయచేయండి. రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన. స్కూల్స్కి వెళ్ళే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూని కావలి కంచి వేయండి. దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉన్న బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి ప్రభా. భద్రపరచండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి. వారి ఎగ్జామ్స్ సిద్ధపడుచుండగా నీ కావలి వారికి తోడుగా ఉంచమని కోరుచున్న ప్రతి పరిస్థితి యందు నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం. ఆమె కాదయ్యా మా బిడ్డలు కూడా నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతించి గణపరిచే కృపను నా తండ్రి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయనా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనన్నావు ప్రభా. మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినను మరిచినను కూడా నీ చేయితో మమ్మల్ని పట్టుకొని నా తండ్రి మరువని దేవుడువు నీవే ఉన్నావు ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈరోజు మేము చేస్తున్న ప్రార్థనలు నీ సన్నిధి చేర్చుకొని మాలో ఉన్న మనోవేదన దుఃఖములన్నీ తీసివేసిన ఆయన మా ప్రియ బిడ్డల చుట్టూ మా చుట్టూ నీ దయగల హస్తాల చోటున నా తండ్రి కంచి వేసిన ఆయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మొరపెట్టుచుని మా ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తానని నమ్ముచు ప్రభా. మేము పడకలకు వెళ్ళుచుండగా నీ దేవదూతల సమూహాన్ని కావలి కంచి వేసి వేకుజామున లేసి నిన్ను స్తుతించి ఘనపరచుట మాకు నేర్పించమని త్వరలో రానయున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క ప్రార్థనలు అనేక మందికి మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఇంకా ఆత్మీయతలో బలపడటానికి అవకాశం ఉంటుందండి. అదే రీతిగా ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. దేవుడి నామాన్ని బట్టి మీరందరికీ నా వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.